It's good to see you today. మరి మీ అందరిని కూడా ఈరోజు చూడడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. Today is a stressful day for me. ఆ, ఆ, ఈరోజు మరి చాలా మరి స్ట్రెస్తో కూడుకున్నటువంటి దినంగా మరి ఉన్నది, ఎందుకంటే ప్రయాణానికి సిద్ధపడుతున్నారు కాబట్టి. I have so much to do today to finalize leaving tomorrow for Mississippi. మరి ఈరోజే మొత్తం అన్నీ కూడా ఆయన సరిపెట్టుకుని అన్నీ కూడా సదురుకుని మరి ఈరోజు ఇక్కడ మిసిసిప్పిలో ఉండి మరి రేపు మిసిసిప్పి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది. And I covet your prayers because I am battling some anxiety. మరి దయచేసి అయ్యగారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకంటే కొంచెం తొందరగా మరి కంగారుగా ఉంటుంది కాబట్టి దేవుడు మరి శాంతిపరచులాగిన కంగారు అంతా తీసివేసేలాగిన మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నామండి. Being out of the country for 5 weeks, మరి ఆ దేశాన్ని వదిలిపెట్టి మరి 5 వారాలు దేశం కాని దేశంలో మరి ఉండడం అంటే మరి ఎలా ఉంటుంది అనేటువంటిది మరి మనకైతే మరి చాలా కంగారుగా ఉంటుంది. అదేవిధంగా మరి ఆ వయసులో వృద్ధాప్యంలో మరి చాలా కంగారుగా ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి దయచేసి ప్రార్థన చేయండి. And the extreme heat that we are going to face, మరి ముఖ్యంగా మరి అక్కడ ఎంతో మరి వేడి ఉంటుంది, ఆ వేడి ప్రాంతంలో మరి ఎలాగా ఉండాలి మరి అనేటువంటిది అయ్యగారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. And then going to Patna in that area, which is unknown territory for me. మరి ఆ తర్వాత మరి చాలా దినాలు మరి ఇక్కడ ఉన్న తర్వాత కొద్ది దినాలు పాట్నా వెళ్ళవలసి ఉంది. ఆ పాట్నా అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి ప్లేసు అది, అందుకనే కొంచెం కంగారుగా భయంగా ఉంది. So I covet your prayers, please. మరి అందుచేతే మరి దయచేసి అయ్యగారి కొరకు, అయ్యగారి ప్రయాణాలన్నిటి కొరకు మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నామండి. I think the Lord has given me a scripture for our journey the next 5 weeks. మరి రాబోయే 5 వారాల్లో మరి అయ్యగారు చేయబోయేటువంటి ఆ యొక్క పరిచర్య కొరకు అన్నట్టుగా మరి అయ్యగారికి మరి ప్రభు ఒక వాక్యాన్ని ఆయన ఇచ్చారు. And I want us to go to Mark chapter 16. మరి ఆ వాక్య భాగంలో మరి మీరు మీకు మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలు మరి మీతో నేను జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And I may talk about the resurrection and the descending of the Holy Spirit more than you want to hear. మరి అక్కడ ఉన్నటువంటి ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి విధంగా మరి అక్కడ యేసుక్రీస్తు మరణము, ఆ యొక్క పునరుద్ధానము, ఆ యొక్క మరి ఆ విషయాలు మరి ఇంకా అనేకము మీరు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. But these two acts in all of history are two of the most important things that have happened in our Christian lives. మరి ఈ యొక్క యేసుక్రీస్తు శిలువలో మరణించడము, ఆయన పాతిపెట్టబడము, అలాగే ఆయన తిరిగి సమాధిని జయించి ఆయన సజీవుడిగా ఆయన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేవడం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయాలు అనేటువంటిది మీకు తెలుసు. The whole Old Testament started out with us being created to abide, to live, to be fulfilled with God. మరి ఆ యొక్క పాత నిబంధనలో చెప్పబడినటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్పుగా మరి ఈ యొక్క కార్యాలన్నీ జరిగినట్టుగా నూతన నిబంధనలో వీటన్నిటిని కూడా మరి లిఖించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The Garden of Eden was created for mankind, for us. మరి ఈ యొక్క దేవుడు ఆదిలో ఏదెను తోటని ఆయన ఎందుచేత సృష్టించాడంటే
మనుషులైనటువంటి మనం అందరం కూడా అక్కడ ఎంతో క్షేమంగా సంతోషంగా ఉండాలని ఆయన ఆ యొక్క ఏదైనా తోటను ఆయన సృజించారు. And we were to live with him for eternity. మరి అక్కడ మనము ఆ యొక్క మరి నిత్యత్వంలో మనం ఉన్నప్పుడు అక్కడ ఏదైనా తోటలోనే మనం నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకున్నారు. And we all know that Adam and Eve succumbed to sin and we were cast out of the garden. అయితే ఇక్కడ చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపము చేయడం ద్వారా వారు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా వారు ఏదైనా తోట నుంచి బయటికి గెంటివేయబడ్డారు. And for 4,000 years man roamed, shifted, went through the wilderness. మరి ఈ విధంగా 4,400 సంవత్సరాలు కూడా మరి ఆ యొక్క మనిషి దేవునికి వ్యతిరేకంగా ఆ దేవుని ఎదిరిస్తూ దేవుని మాట వినకుండా మరి తన ఇష్టమైనటువంటి మార్గంలో పాప మార్గంలో జీవిస్తూ దేవునికి దూరమైపోతూ వస్తూ ఉన్నాడు. Man failed God over and over and over. మనిషి మరి దేవుని ఆ ఆలోచన తగ్గట్టుగా జీవించకుండా మరి అనేక సార్లు మరి ఆయన ఫెయిల్ అయిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And you've heard me say many times, God provided the handiwork for all men to cry out to him. మరి ఆ యొక్క దేవుడు మరి ఆయనను మరి చేరుకోవడానికి ఆయనకు మొరపెట్టుకోవడానికి ఆయనను ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి వారైనా ఆయన చేరుకోవడానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఆయనే మనకు కలుగజేసినట్లుగా కూడా మీకు అనేక సార్లు నేను చెప్పాను. And Romans 1:18 through the end of the chapter, మరి రోమీయులకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయము మరి 18 నుంచి ఆ యొక్క చివరి వరకు ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నట్లయితే we need to read and bury on our heart that God created it for all mankind. మరి ఆ మాటలు మనం చదివి దాటిని ధ్యానించినప్పుడు మరి అక్కడ మరి ఈ యొక్క సృష్టి అంతటిని కూడా ఈ యొక్క ప్రపంచము మరి ఈ యొక్క భూమి ఈ యొక్క సృష్టి అంతా కూడా మరి ఆకాశము మరి భూమి ఇవన్నీ కూడా మరి మనుషుల కొరకు వారు నివసించడానికి మరి దేవుడు వాటిని తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Read verse 20, please. మరి ఆయన మరి మరి రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20 వచనం చదువుతున్నానండి. ఆయన అదృశ్య లక్షణములో అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు అని చెప్తున్నారండి. Man has no excuse. We have no excuse. మరి అందుచేతే మరి మనుషులైనటువంటి వారికి ఎటువంటి మరి ఆ యొక్క మరి అయ్యో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడే, దేవుడు మాకు ఏమి చేయలేదే అని చెప్పడానికి కారణమే లేదండి. No man or woman will stand before Jesus and say, I didn't know. మరి ఆ యొక్క ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ మరి ఆ యొక్క దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడు అయ్యో నాకు తెలియదండి, ఇవి ఎవరు కూడా నాకు చెప్పలేదండి అని చెప్పడానికి వీలే లేకుండా ప్రతిదీ కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఆయన చెప్తూ ఉన్నారండి. There will be no excuses for not knowing that there was a supreme God. మరి వారికి ఆ యొక్క మరి దేవుడు అంటే మరి అందరికన్నా గొప్ప దేవుడు ఎవరు అనేటువంటిది మరి నాకు తెలియదండి, మరి ఆయన ఎవరో మరి ఈ సృష్టికర్త ఎవరో నాకు తెలియదండి అని చెప్పడానికి అవకాశమే లేకుండా ప్రతి విషయాన్ని ఆయన మనుషులకు తెలియజెప్తూనే వస్తూ ఉన్నారు. 4,000 years that man turned from God, and then the Jews turned to religion.
మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క 4000 సంవత్సరాలుగా మరి మనుషులు మరి నన్ను తెలుసుకుంటారు, నా దగ్గరికి వస్తారని చెప్తూ ఆయన చూస్తూ ఉంటే, అయితే వారు ఆ దేవుని తెలుసుకోకుండా యూదులైతే మరి వారు కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని వారు సంప్రదాయాలకు వారు వారి సొంత మార్గాలు వారు మరి ఈ మతాచారమైనటువంటి విధానంలో కూడా వారు ఏర్పాటు చేసుకొని ప్రభు మార్గంలో నుంచి వారు తప్పించబడుతూ వారు జీవితాలు వారి ఇష్టానుసారంగా వారు జీవించేవారండి. I hear the word religion all the time. మరి ఇక్కడ మరి ఈ కాలంలో కూడా మనం చూస్తున్నటువంటిది ఏంటంటే మతము అనేటువంటి మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం. మరి మతము, మతాచారము, మతాలు అనేటువంటి మాటలే మనం ఇంటి వరకు కూడా వింటూ ఉన్నాం, కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడము అనేటువంటిది మనం ఇంతవరకు తెలుసుకోలేదు అనేటువంటిది చాలా విచారకరమైన విషయం. But religion has never been the answer for our relationship with Jesus Christ. మరి ఈ విధంగా నిజమైన దేవుడు మరితో మనం సంబంధం కలిగి ఉండడము, యేసయ్యతో మనం సంబంధం కలిగి ఉండడము, మరి ఆ విషయంలో మతానికి మరి మనకు దేవునితో ఉన్నటువంటి సంబంధానికి ఎటువంటి మరి ఆ యొక్క పొందికే లేదు. మరి దానికి దీనికి మతానికి దేవునికి ఎటువంటి సంబంధమే లేదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. Religion is an escape from a personal relationship with the Lord. మరి ఈ మతం అనేటువంటిది మరి ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తదే కానీ దేవునికి సమీపంగా మిమ్మల్ని తీసుకురాలేదు అని ఖచ్చితంగా చెప్పగలను. Religion is Baptist, Methodist, Pentecostal, Church of God in Christ. మరి ఈ మతాచారాలు ఎలా ఉంటాయంటే ఇదిగో బాప్టిస్ట్ వాళ్ళు, మరి పెంటెకోస్ట్ వాళ్ళు, ఇదిగో మెథడిస్ట్ వాళ్ళు, ఇదిగో లూథరన్ వాళ్ళు, ఇదిగో మరి వీళ్ళు ఇలాగా మరి ఈ విధంగా అనేకమైనటువంటి శాఖలుగా మరి అనేకమైన డినామినేషన్లుగా మరి అనేకమైన మరి బోధాపరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నట్టుగా కనిపిస్తూ మరి ఈ విధంగా శాఖలుగా ఒకరికి మరి ప్రేమ అనురాగాలు లేకుండా చేస్తున్నటువంటివండి. I don't know if there is a association called Baptist Methodist Church of God in India. మరి ఆ యొక్క మరి బ్యాప్టిస్ట్ కి, మెథడిస్ట్ కి, మరి చర్చ్ ఆఫ్ గాడ్, మరి వీటన్నిటికీ కూడా ఒక మరి ఏదైనా మరి సంబంధం ఉందా లేదా భారతదేశంలో, మరి వీరందరూ ఒకటేనా కాదా అనే విషయం నాకైతే తెలియదు. If there is, that is only structure, religion to organize the churches to be under some control. మరి ఏదైనా ఒక సంబంధం ఉంది, మరి వారు ఏదైనా ఒక పద్ధతిని వారు పాటిస్తూ ఉన్నారంటే ఆ యొక్క మరి కట్టుబాట్ల విషయంలో, మరి ఆ యొక్క వారు ఆచార వ్యవహారాల విషయంలో ఒకవేళ సమానంగా వారు ఉండొచ్చు, కానీ మరి వారు దేవునికి సమీపంగా లేరు అనేటువంటిది మనం గమనించాలి. That structure can be very good or it can be very bad. మరి అయితే ఈ విధంగా మనము కలిసి ఒకే విధంగా మరి ఈ యొక్క డినామినేషన్స్ అన్నీ కూడా కలిసి ఒకే పద్ధతిని అవలంబించడం అనేటువంటిది మంచిదే, కానీ ఆ విధంగా ఒకరు వేదాంతపరమైనటువంటి వ్యత్యాసాలు ఉండడం అనేటువంటిది చాలా ప్రమాదకరము, చాలా తప్పు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. But in the Old Testament, religion and selfishness failed God throughout. మరి ఈ విధంగా మనం ఎందుకు దీన్ని నేను తప్పని చెప్తున్నానంటే, మరి ఆది నుంచి కూడా ఈ మరి ఇప్పటి వరకు ఈ మత సంబంధమైనటువంటి ఆచారాలు మరి కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దగ్గరికి మనుషులను తీసుకువెళ్ళలేదు, కానీ దేవునికి దూరంగా చేసి వారిని దేవుని కోపానికి గురి చేసినట్టుగా ఉన్నావనేటువంటిది మనం బైబిల్ గ్రంథంలో చాలా ఉపమానాలు మనం చూసామండి. So God the Father, God the Son, and God the Holy Spirit knew that the only answer was for Jesus to become a man. మరైతే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు, మరి ఈ ముగ్గురు కూడా మరి మరి దేవుని స్వరూపాలే, మరి వారు మరి ఆ యొక్క మనిషితో సంబంధం కలిగి ఉండాలని వారు కోరుకుంటున్నారు. వారు
ఆ యొక్క ఆ దేవుని యొక్క సన్నిధి మనిషితో ఉండాలని వారు ముగ్గురు కూడా మరి ఆ యొక్క ప్రతి వ్యక్తితో వారు సహవాసం చేయాలని వారు కోరుకుంటున్నారనేటువంటిది బైబిల్ మనకి తెలియజేస్తా ఉందండి. And the Trinity knew that he had to die for the sacrifice of sins for all of mankind one time only. మరి ఆ విధంగా ఆ త్రిత్వంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవాది దేవుడే మరి ఆ యొక్క సకల మానవుల యొక్క పాపముల నిమిత్తము ఒక్కసారి ఆ యొక్క సిలువలో మరణించడానికి ఆయన మరణించి ఆ యొక్క వారి మరి పరిహారము చెల్లించుట ద్వారా మరి వీరందరికీ కూడా రక్షణ వచ్చింది, పాప పరిహారం దొరికింది అనేటువంటిది మనం చూస్తున్నామండి. The most pivotal time in all of history on this earth. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క చరిత్రలన్నిట్లో కూడా మరి ఆ యొక్క కార్యము యేసుక్రీస్తు మరి ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణించడము, ఆయన తిరిగి పునరుద్ధరణ లేవడము, ఇవన్నీ కూడా మరి ఎంతో మరి చరిత్రలోనే ఒక ప్రధానమైనటువంటి ఘట్టముగా మరి ప్రజలందరూ కూడా గుర్తించడం జరిగిందండి. And our faith as followers of Jesus, as followers of Jehovah, as followers of God, మరి మన విశ్వాసము మరి ఆ యొక్క దేవునిని ఆ యొక్క యేసుక్రీస్తుని వెంబడించే వారంగా, యెహోవాను వెంబడించే వారంగా, మరి పరిశుద్ధాత్మను వెంబడించే వారంగా మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నప్పటికీ కూడా is based on God becoming man and dying for our sins. మరి ఏది మనం నమ్ముచున్నా కూడా మరి అన్నిటికీ కూడా మూలాధారం ఏంటంటే దేవుడు మరి ఒక మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనందరి పాపముల కొరకు ఒక నరావతారములో మరి ఆయన వచ్చి మన పాపముల నిమిత్తము సిలువలో మరణించాడు అనేటువంటిది మరి అది ఎవరు బోధించినా అది మరి ఆ యొక్క బోధ మరి దేవుని దగ్గరికి మనల్ని నడిపించేదిగా ఉంటుందండి. And then our Father in heaven resurrects Jesus from the dead. మరి ఆ యొక్క తరువాత మరణించిన మన పాపాల నిమిత్తం మరణించిన యేసుక్రీస్తు మరి పాతిపెట్టబడి సమాధిలో చేయబడిన తర్వాత మరి తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు మరి యేసయ్యను మరి ఆ యొక్క మృతుల్లో నుండి ఆయన సజీవుడుగా ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి ఆయన సజీవునిగా నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నామండి. Out of all of the religions of the world, Jesus Christ is the only one that is still alive. మరి అన్ని మతాచారాలు మరి అన్ని మతాచారాల్లో దేవుళ్ళు అనబడేటువంటి వారు అందరికంటే కూడా మరి కేవలం యేసయ్య ఒక్కడు మాత్రమే ఈ రోజు వరకు కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు అనేటువంటిది మరి ఆ యొక్క రుజువు మనం ఆయన సమాధి ఖాళీగా ఉండడం అనేటువంటిది మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థాంక్యూ జీసస్. And when he called you before the foundation of the earth to be his child, మరి ఆయన ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మిమ్మల్ని ఆయన పిలుచుకొని ఆయన మరి ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని ఒక సొత్తైన ప్రజలుగా ఆయన నిలబెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. We didn't call him. We didn't reach out to him. He called us to salvation. మరి మనము అయితే ఆయన్ను పిలవలేదు, మనమైతే ఆయన చేరుకోలేము, మనమైతే ఆయన దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి ఆయనే మన దగ్గరికి వచ్చి ఆయనే మనల్ని పిలుచుకుని ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయనే మనల్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. Thank you, Father, for saving me. Thank you for saving my brothers and sisters. మరి మనమందరం కూడా దేవునికి మరి వందనాలు చెప్పాలి. యేసయ్యా నీకు వందనాలు, మరి మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు, మరి మాలాంటి పాపుల్ని మీరు ఎన్నుకుని మమ్మల్ని రక్షించుకున్నందుకు, మా దేశాన్ని మీరు రక్షించుకున్నందుకు నీకు వందనాలు అని మరి మన దేవునికి వందనాలు తెలియజేయవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థాంక్యూ జీసస్. Thank you, Jesus, for calling us to obedience and to peace and joy and happiness.
మరి ఆ యేసయ్య నీకు వందనాలు అని మనం అందరం కూడా చెప్పాలి. మరి ఎందుకంటే మరి మమ్మల్ని మీరు రక్షించుకున్నందుకు, మరి మమ్మల్ని నీకు విధేయులుగా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకు, మా జీవితాలు మరి ఒక రూపాంతరము చెందించినందుకు, మరి మమ్మల్ని మీ యొక్క మార్గాల్లో మీరు నడిపించుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని మనం దేవునికి చెప్పవలసిన వారంగా ఉన్నామండి. Thank you for Jesus being resurrected from the grave and then ascending to heaven and sending back the Holy Spirit. మరి మనం దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఆ యొక్క పరలోకానికి ఆరోహణం అయ్యే రీతిగా మరి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడని, మనల్ని ఆయనతో యుగయుగాలు జీవించేటువంటి భాగ్యం ఆయన మనకు కలిగించబోతున్నాడని మనం దేవునికి వందనాలు తెలియజేసిన వారుగా ఉన్నాం. Now then, Father, we thank you, and we want to talk about Mark 16 this morning. మరి అందుకనే మనము దేవునికి వందనాలు తెలియజేస్తూ మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మరి ఈరోజు మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు కొన్ని మనం ధ్యానిద్దామండి. And this scripture from verse 9 through the end of the chapter మరి ఇక్కడ is not in all the manuscripts. మరి ఈ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయము మరి 9 నుంచి మరి ఆ యొక్క చివరి వరకు మరి ఉన్నటువంటి వచనాలు కొన్ని మరి ఆ యొక్క ట్రాన్స్లేషన్స్ లో అవి లేవండి. Please read 9 through the end of the chapter. మరి ఆ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయము 9 నుంచి ఆ చివరి వరకు మనం చదువుకుందామండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలైన మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారిని ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మినందుకు వారిని ఆ అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మిన వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభువు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండెను. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. Thank you, Lord. Amen. దేవానికి స్తోత్రం. యేసయ్య నీకు వందనాలయ్యా. We see so much in this scripture that the women went to the tomb. మరి ఇక్కడ ఆ 9వ వచనం నుంచి మనం అనేక విషయాలను మనం చదివాం. ఆ యొక్క స్త్రీ అదే ఆ 7 దయ్యములు పట్టినటువంటి స్త్రీ మగ్దలేనే మరియా మరి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళింది అనేటువంటి మాటను మొదట చూసాం. We see that Mary Magdalene, who had 7 demons cast out of her. మరి ఆమె మామూలు వ్యక్తి కాదండి, సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె ఇంతకు ముందు మరి దేవుని నమ్ముకోక ముందు ఆమె 7 దయ్యాలు మరి ఆమెలో నివసిస్తూ మరి ఆమెను పట్టి పీడిస్తున్నటువంటి మగ్దలేనే మరియా అనే ఆ మాట అక్కడ ఖచ్చితంగా రాయబడిందండి. She was the first to go to the tomb with the other women. మరి ఇక్కడ ఆయన వెంబడించిన స్త్రీలందరికంటే మరి ముందుగా మరి ఆ యొక్క ఎంతో మరి పాపములో జీవించి మరి ఆ యొక్క దేవునికి ఇష్టకరంగా లేని జీవితం జీవించినటువంటి ఆ యొక్క మగ్దలేనే మరియా మొట్టమొదటిగా వెళ్ళేటువంటి ఆ స్త్రీగా ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. For much is forgiven, much is required, and Mary believed that. మరి ఆ యొక్క ఎక్కువగా మరి క్షమించబడినటువంటి వారు ఎక్కువగా ప్రేమిస్తారు.
అనేటువంటి మాటను మరి ఆమె విషయంలో మరి చెప్పారు కాబట్టి మరి యేసయ్య చెప్పినటువంటి ఆ మాటను మరి ఈ మగ్దలేనే మరి నమ్మినట్లుగా మనం చూస్తున్నామండి. Mary wanted to show honor to her Messiah. మరి ఈ యొక్క మగ్దలేనే మరియా మరి ఆ యొక్క మరి యేసయ్యను మరి ఆ తనను రక్షించినటువంటి యేసయ్యను మరి ఈ లోకంలో ఉండగానే ఆమె ఎంతో విలువైన అత్తరుతో ఆయన పాదాలు కడగడం ద్వారా ఆమె ఆయన ఎంతో గౌరవించి సన్మానించినట్లుగా మనం చూస్తున్నాం. Mary loved Jesus unconditionally. మరి ఈ కార్యాలన్నిటిని బట్టి మనం చూసినట్లయితే ఎక్కువగా క్షమించబడింది కాబట్టి, ఎక్కువ పాపాలు చేసినటువంటి విధానాన్ని బట్టి ఎక్కువ క్షమించబడింది కాబట్టి ఎక్కువగా ఆయన్ని ప్రేమించి తన ప్రేమను ఆయనకి చూపించినట్లుగా ఉన్నటువంటి స్త్రీలలో మొట్టమొదటి స్త్రీగా మగ్దలేనే మరియని మనం చూస్తున్నాం. But she went faithfully and then went and told the apostles what she had seen. మరి ఆమె మరి ఏం చేస్తుందంటే స్త్రీలందరికంటే ముందుగా మరి ఆమె సమాధి దగ్గరకు పరుగున వెళ్ళి ఆదివారం తెల్లవారుజామునే మరి అక్కడ ఆ యేసయ్యను చూద్దాము, ఆయన ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకు తైలాన్ని పోద్దాము అనేటువంటి విధంగా మొట్టమొదట ఆమె సమాధి దగ్గరికి చేరింది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నామండి. And in verse 11 it says the apostles did not believe. They had walked with him 3.5 years. మరి ఇక్కడ ఆమె యేసయ్యతో మాట్లాడింది, యేసయ్యను చూసింది, తిరిగి అపోస్తలుతో మరి ఆ విషయాన్ని చెప్పినప్పుడు మరి అపోస్తలు ఆయనతో 3.5 సంవత్సరాలు నడిచి ఆయన చెప్పిన బోధలన్నీ విన్నప్పటికీ కూడా మరి వారు వినకుండా మరి వారు నమ్మకుండా మరి ఆయనను ఆయన చూడడానికి కానీ సమాధి దగ్గరికి ఎవరు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. Then he appeared to two of the apostles walking to Emmaus. మరి ఆ తర్వాత మరి మనం చూసినట్లయితే ఆ కొంత సమయానికి మరి ఆ 2-3 వ్యక్తులు మాత్రమే మరి ఆ సమాధిని చూడడానికి వచ్చారు. మరి ఆ తర్వాత 2 వ్యక్తులు మరి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఇంక వెళ్ళిపోదాం మన ఇంటికి అన్నట్టుగా మరి వారు ఆ యొక్క ఎమ్మాయి మార్గంలో వారు వెళ్ళిపోతా ఉన్నారు. After they recognized him, they ran back to the apostles. మరి ఎప్పుడైతే మరి యేసయ్య మరి వారితో మాట్లాడి యేసయ్య మరి వారు ఎమ్మాయి ద్వారంలో వారి ఇంటికి వెళ్ళే వరకు కూడా వారితో ఉండి వారితో మాట్లాడి ఇదిగో నేను సజీవుడిని తిరిగి లేచాను అని వారికి చెప్పిన వెంటనే వారు తిరిగి వారు అపోస్తలుల దగ్గరికి పరుగున వచ్చి యేసయ్య సజీవుడై ఆయన తిరిగి లేచారు, మాకు కనిపించారు అనే విషయాన్ని అపోస్తలులకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. And in verse 13 it says, but they did not believe them either. మరి ఆ విధంగా వారు ఎమ్మాయి ద్వారా ఆ 2 శిష్యులు మరి వారు అపనమ్మకతో వెళ్ళిపోయి యేసయ్య వారితో మాట్లాడిన తర్వాత యేసయ్య వారితో భోజనాన్ని కూర్చుని మరి నేనే ఆయనని చెప్పిన తర్వాత వారు వచ్చి చెప్పిన తర్వాత కూడా అపోస్తలులైనటువంటి వారు నమ్మలేదు అనేటువంటిది ఇక్కడ చూస్తున్నామండి. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. Hearsay of others was not enough for the apostles. మరి మరి చూడండి అక్కడ వారు ఆ 11 మంది అక్కడే ఉన్నారు, వారందరూ కూర్చుని వారు భోజనం చేయడానికి కూర్చున్నారు అనేటువంటిది అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. Our faith is like that at times. మరి మరి మన యొక్క విశ్వాసము కూడా మరి అదే విధంగా ఉంటది. It is like the anxiety that has been attacking me for the last day. మరి ఈ యొక్క మరి అదే బాధ మరి ఈ యొక్క ఎందుకు ఆ విధంగా చేశారు అనేటువంటిది మరి నాకు ఈ చివరి దినాల్లో ఎంతో బాధ కలిగించేదిగా ఉందండి. That is not the Lord giving me anxiety, it's my sinful nature that is doing it. మరి నేను చేసేటువంటి పాపము బట్టి కాక మరి ఎందుచేత మరి అపోస్తలులు అనేటువంటి వారు నమ్మలేదు అనేటువంటి విషయంలో నేను చాలా బాధపడుతున్నటువంటి వాడిని. It is my lack of faith that goes like a roller coaster sometimes. మరి నేను నా యొక్క అవిశ్వాసాన్ని బట్టి నేను చాలా సార్లు తప్పిపోయి నేను జీవిస్తూ ఉండేటువంటి వాడిని.
నేను ఎత్తు మరి విశ్వాసంలో పడుతూ లేస్తూ నేను జీవించినటువంటి జీవితం కలిగినటువంటి వాడిని. And so verse 14 applies to me today. మరి ఇక్కడ ఆ యొక్క 11 మంది శిష్యులు మరి ఆ యొక్క ఎవరైతే దేవుణ్ణి నమ్మలేదు, దేవునికి ఆ యొక్క వారు దేవుని విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా దేవుని నమ్మలేనటువంటి శిష్యులు ఎవరైతే వారు చెప్పారో ఆ శిష్యుల వంటి వాడినే నేను కూడా, నా జీవితం కూడా అలాగే నేను దేవుని నమ్మనటువంటి వాడిని అని అయ్యగారు చెప్తున్నారండి. As Jesus appeared to them in the room while they were eating. మరి అక్కడ మరి ఆ యొక్క మరి సమయంలో మరి ఆ 12 మంది శిష్యులు కూడా మరి ఆ ప్రాంతంలోకి వచ్చి మరి అక్కడ భోజనం చేస్తున్నటువంటి సమయంలో మరి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు వారి మధ్యలో ఆ యొక్క అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. He rebuked them for their lack of faith and stubborn refusal to believe. మరి అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వారి మధ్యలోనికి ఆయన ప్రత్యక్షమై మరి వారు కలిగి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, మరి వారు కలిగి ఉన్నటువంటి అపనమ్మికను బట్టి, హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని గద్దించినట్లుగా మనం చూస్తున్నామండి. This scripture is for me because he is rebuking me for allowing anxiety to overwhelm me. మరి మరి ఒకవేళ మరి నేను మరి ఆయన పరిచర్య చేయడానికి నాలో ఉన్నటువంటి తొందర, ఈ కంగారు ఏదైతే నేను అనుభవిస్తూ ఉన్నానో, నేను పొందుకుంటున్నటువంటి ఈ పరిస్థితిని ఒకవేళ యేసయ్య చూసి మరి ఆయన కూడా నన్ను ఒకవేళ గద్దిస్తాడేమో, ఆయన కూడా ఎందుకు నువ్వు మరి నా సన్నిధి నీతో ఉంది కదా, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని ఒకవేళ నన్ను కూడా ఆయన గద్దించేవాడుగా ఉంటాడేమో అని నేను అనుకుంటాను. I am weak in my faith just as the apostles were. ఎందుచేత మరి నేను ఆ విధంగా మరి నేను ఎంతగానో మరి భయపడుతూ ఉన్నానంటే మరి నేను కూడా అపోస్తలుల వలె నేను కూడా తక్కువ విశ్వాసము, అల్ప విశ్వాసము ఒకవేళ నేను కలిగి ఉన్నానేమో అని నేను అనుకుంటా ఉన్నాను. And I pray if you battle this same anxiety, we will all turn to God and let him purify us. మరి ఇదే విధంగా ఒకవేళ మీరు కూడా మరి నాలాగే ఒకవేళ ఏదో ఆవేశపూరితంగానో లేదంటే ఏదో మరి కంగారుగానో ఏదో మరి భయంతోనో మరి ఎలాగా ఏం చేయాలి, ఎలా జరుగుతుంది మరి అనేటువంటిది మరి ప్రభువు మరి ఆ యొక్క మరి విశ్వాసం ఉంచే విషయంలో కానీ, ప్రభు పరిచర్య చేసే విషయంలో కానీ మీరు ధైర్యంతో ముందుకు సాగలేకపోతూ ఉంటే మరి మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒకవేళ మీరు చేస్తున్నటువంటి ఆలోచనలను బట్టి, మీ యొక్క మనసు కృంగుదలను బట్టి కానీ, మీ భయాన్ని బట్టి కానీ ఒకవేళ ఆయన కూడా మిమ్మల్ని గద్దించేవాడిగా ఉంటాడేమో, మరి జాగ్రత్త పడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. When I get to India next Wednesday, మరి ఆ యొక్క వచ్చే బుధవారము మరి అయ్యగారు భారతదేశంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. I want to be serving God 24 hours a day. మరి ఆ యొక్క వచ్చిన తర్వాత మరి ఆయన కొరకు మరి సమయము మరి 24 గంటలు కూడా ఆయన కొరకే మరి పని చేయడానికి అయ్యగారు ఇష్టపడుతూ ఉన్నారు. I don't want any foolishness. మరి ఆ యొక్క ఏ విధంగా కూడా మరి మరి ఆ యొక్క సమయంని వృధా చేయడం కానీ, ఎటువంటి తెలివి తక్కువగా పనులు చేయడం విషయంలో నేను నా సమయాన్ని వెచ్చించడానికి నేను ఇష్టపడను. He called me as an unworthy person, follower, for him to mold and send to India. మరి ఆయన నాలాంటి ఎందుకు పనికిరానటువంటి ఒక మరి అయోగ్యత లేనటువంటి అయోగ్యమైనటువంటి వాడిని ఆయన ఎన్నుకొని ఆయన భారతదేశానికి మరి పంపించి మరి మీకు ఆయన సువార్తను చెప్పమని, ఆయన ప్రేమను మీకు తెలియజేయమని నన్ను పంపిస్తా ఉన్నాడు. There are people that are more educated, more eloquent, able to speak, able to lead than I am. మరి అయ్యగారి కంటే బాగా మాట్లాడగలిగినటువంటి వారు, బాగా విద్యలో బాగా తెలిసినటువంటి ఆ నైపుణ్యత కలిగినటువంటి వారు,
మరి వాక్యాతురమైన కలిగినటువంటి వారు, ఎంతో మరి ఆ యొక్క జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు వారిని ఎన్నుకోకుండా మరి అయ్యగారిని ఎన్నుకుని మరి ప్రత్యేకంగా భారతదేశాన్ని పంపిస్తున్నాడంటే ఒక ప్రత్యేకత మరి ఆయనలో చూశాడు కాబట్టే దేవుడు ఆయన ఎన్నుకుని పంపిస్తున్నాడు. కాబట్టి ఆయన కొరకు మరి ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన పరిచర్యలో మరి వాడబడడానికి అయ్యగారు ఇష్టపడుతూ ఉన్నారు. But they were not willing to serve at this task. మరి ఈ విధంగా మరి ఎంతో మరి ఆ జ్ఞానము మరి తెలివితేటలు మరి అవకాశాలు ఉన్నటువంటి వారు మరి వారు వెనకంజ వేసి మరి దేవుని పరిచర్యను వారు నిర్లక్ష్యం చేసి మరి వారు ముందుకు వెళ్లకుండా మరి వారు ఉండడం కారణం చేత దేవుడు మరి అయ్యగారిని ఎన్నుకొని భారతదేశానికి పంపిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. And he has called each of you to just the same great calling to take this gospel to the world. మరి అదే విధంగా మరి ఎంతో మంది జ్ఞానవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి వెర్రివారిని, లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులను వెర్రివారిని ఎలాగైతే ఎన్నుకుంటారో అలాగే మనల్ని కూడా ఒక అజ్ఞానులైనటువంటి వెర్రివారమైనటువంటి మనల్ని ఆయన ఎన్నుకొని మరి ఆయన పరిచర్యలో ముందుకు సాగిపోయే విధంగా మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. We have a couple commands in the New Testament. Number one is love the Lord your God with all your heart, mind, soul, and strength. మరి ఆ యొక్క మనము వాక్యములో మరి అనేక ఆ యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు మనం అనేక సార్లు విన్నాం. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని నువ్వు ప్రేమించాలి అనేటువంటిది మనం చూసాం. And number two is to love your neighbor as yourself. మరి రెండవ ఆజ్ఞ మరి నిన్ను ప్రేమించుకున్నటువంటి రీతిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞను మనం చూసాం. And number three is in Mark chapter 16, 15 through 18. మరి మూడవ ఆజ్ఞ మరి మనం చూసినట్లయితే ఈ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాల్లో మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆ మూడవ ఆజ్ఞ ఏంటనేటువంటిది. This was given to the apostles and others, but it applies to us. మరి ఈ మూడవ ఆజ్ఞ మరి అపోస్తలులైనటువంటి వారికి ప్రత్యేకంగా దేవుడు ఇచ్చాడు. కానీ మరి ఈ ఆజ్ఞ మరి మనకు కూడా ఈ యొక్క ఆజ్ఞను మనం అన్వయించుకోవచ్చు. Read those verses 15 to 18. మరి ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము మరి 15 నుంచి 18 వచనాలు మనం చదువుకుంటామండి. ఈ మూడవ ఆజ్ఞ మరి అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అండి ఇది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగులను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు అని వారితో చెప్పెను అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. In 16 it says whoever believes and is baptized will be saved. మరి 16వ వచనంలో మనం చూసినట్లయితే నమ్మి బాప్తిసం పొందిన వాడు మరి రక్షించబడును అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. And that is baptism with receiving the Holy Spirit. మరి ఈ యొక్క బాప్తిస్మము మరి ఆ యొక్క దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి గుర్తుగా మరి ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటిది మనం చూస్తున్నామండి. Water baptism is not conditional upon salvation. మరి మనం తీసుకునేటువంటి నీటి ద్వారా తీసుకునే బాప్తిస్మం ఏదైతే ఉందో అది మనకి రక్షణను మనకు అనుగ్రహించేదిగా ఉండదు. But the second part says, but whoever does not believe will be condemned because they have rejected Christ. మరి ఆ తర్వాత 16వ వచనంలోనే రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే ఎవరైతే నమ్మరో, ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని మరి నమ్మరో, మరి దేవుని రక్షణ పొందకుండా వారు శిక్ష పొందేవారుగా మరి వారు ఉంటారు అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా అక్కడ చెప్పబడిందండి. We cannot force or preach hard enough or love hard enough for people to be saved.
మరి ఈ విధంగా ఈ మాట ఏదైతే ఉందో రెండవదిగా ఉన్నటువంటి మాట నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అనేటువంటిది ఈ మాట ఏదైతే ఉందో మనము ఎక్కువగా మనము ప్రజలైనటువంటి వారికి బోధించి మరి వారి మీద మరి ఒత్తిడి తెచ్చే విధంగా మనం ఉండకూడదు. ఎంతవరకు మనం ఆ యొక్క ఎప్పుడు కూడా దేవుని ప్రేమను మనం వారికి చూపిస్తూ మరి ఎంతో సహనంతో ఓర్పుతో వారికి దేవుని సువార్త అందజేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. We to follow the 3 commands of God, love others, and go into the world. మరి ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి 3 ఆజ్ఞలు మనం పాటించాలి. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, మన పొరుగు వారిని ప్రేమించాలి, మరి దేవుని యొక్క సువార్తను ఈ ప్రపంచమంతా కూడా మనం తెలియజేసే వారంగా ఉండాలి. 3 ఆజ్ఞలు ప్రతి ఒక్కరూ పాటించవలసింది అనేటువంటి దేవుని యొక్క ఆశ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Nowhere in those commands are you go save people. మరి ఈ యొక్క మరి ఈ 3 కార్యాలు నీవు చేయకుండా మరి తప్పిపోయినట్లయితే నీవు ఎంతవరకు కూడా మరి నీవు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు. నీవు ఎవరిని కూడా దేవుని రక్షణలోకి నువ్వు నడిపించలేవు. మరి వారిని దేవుని బిడ్డలుగా నీవు మార్చలేవు. వారి జీవితాలు రూపాంతరం చెందే విధంగా నీవు ఏ విధంగా కూడా చేయలేవు అనేటువంటిది నీవు గుర్తించాలి. John 3:16 and 17. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, For God so loved the world that he gave his one and only son. మరి అక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అని మనం చూస్తున్నామండి. And those that believe in Pastor Jochen and Pastor Steve shall not perish but have eternal life. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎవరైతే మరి పాస్టర్ జాకిన్ గారి మీద మరి లేకపోతే మరి ఆ యొక్క స్టీవయ్య గారి మీద మరి ఒకవేళ ఆధారపడినటువంటి వారు రక్షించబడతారు అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉండలేదండి. Or Pastor Amos or Pastor Maha. లేదా అయితే పాస్టర్ ఆమోస్ గారి మీద ఆ యొక్క పాస్టర్ మహా గారి మీద మరి విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షించబడతారని ఇక్కడ రాయబడి ఉండలేదు. No, that's not what it says. మరి అక్కడ మరి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరైతే మరి ఆ యొక్క తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన యేసయ్య యందు విశ్వాసం ఉంచుతారో వారే రక్షించబడతారనేటువంటి మాట అక్కడ ఖచ్చితంగా రాయబడిందండి. It says those that believe in Jesus Christ will be saved. మరి దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే రక్షించబడతారు, ఇంకా వేరే మార్గమే లేదు అనేటువంటిది అక్కడ ఆయన ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నారండి. Verse 17 is the most left out scripture out of the whole Bible to me. మరి ఇక్కడ వెంటనే మరి తర్వాత వచనంలో 17వ వచనంలో ఈ మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఈ మాట అసలు బైబిల్లో ఎందుకు రాశారా అని నాకు అనిపించింది. Because see, when Adam and Eve were cast out of the garden, they were no longer saved. They condemned themselves. మరి ఆ యొక్క ఆదిలోనే సృజించబడినటువంటి ఆది మరి పురుషుడైనటువంటి ఆదాము మరి ఆదిమ స్త్రీ అయినటువంటి అవ్వ వీరిద్దరు కూడా మరి పాపము చేయడం ద్వారా వారు ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. In the Old Testament, people were saved through faith in God, through the seeing all of the creation. మరి ఆ యొక్క వారికి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి ఎటువంటి మరి ఆ యొక్క వారికి నమ్మిక దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వారికి ఎటువంటి ఆధారాలు లేవు. కేవలము దేవుని తెలుసుకోవడానికి వారి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిని చూసి ఆ సృష్టికర్తని వారు వారు అప్పుడు మాత్రమే వారు దేవుని రక్షించబడేవారుగా నీతిమంతులుగా తీర్చబడేవారుగా ఉండేటువంటి వారు. So from the time of the fall, all mankind was condemned to hell. మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి
ఆ యొక్క మరి దేవుని యొక్క ఆ ప్రేమను ఆయన కనికరానికి వారు దూరమైపోయారో మరి వారు దేవుని యొక్క శాపానికి శిక్షకు వారు గురయ్యేవారిగా ఉండేటువంటి వారు. This may be too simple. Before I gave my life to God, I was going to hell. మరి ఇది నేను మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలంటే, మరి నేను దేవుని నమ్మక ముందు నేను మరణించినట్లయితే నేను ఆ యొక్క డైరెక్ట్గా నేను నరకానికి వెళ్ళే వ్యక్తిగా ఉండేటువంటి వాడిని. And you were going to hell before you gave Jesus your life. మరి మీరు మరి మీ జీవితాన్ని యేసయ్యకు గనక మీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే మీరు కూడా అదే విధంగా మరి నరకానికి వెళ్ళిపోయేవారుగా ఉండేవారు. Everybody takes John 3:6, not everybody. So many people take John 3:16 and say, "Oh, we have a loving God. He would not condemn me to hell." మరి ఆ యొక్క చాలా మంది ఈ యోహాను సువార్త 3:16 చదివి, అయ్యో దేవుడు చాలా ప్రేమ కలిగినటువంటి వాడండి, దేవుడు మన మనుషులంటే ఆయన ఎవరిని కూడా శిక్షించేటువంటి వాడు కాదు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమకు అంతే లేదు అని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. But 17, when it's left out, says you were condemned already because of your sin that came through Adam and Eve. మరి మరి 17వ వచనంలో ఆయన చెప్తున్నట్లయితే, మరి మీరు మరి రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నారు, కానీ మీరు ఆదాము సంతానముగా మీరు పాపములో మీరు పుట్టారు కాబట్టి మీరు నరకానికి పాత్రులుగా మీరు ఉన్నారు అనేటువంటిది, మీరు ఆ విధంగా మీ జీవితాలు ఉన్నాయి అనేటువంటిది దేవాది దేవుడు అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. So 17 says you came into this world condemned and God did not send Jesus to condemn you. మరి ఆ తర్వాత వచనంలో మరి ఆ వచనంలోనే మరలా చెప్తా ఉన్నారు, ఆయన అద్వితీయ కుమారుడు నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారు ఇంతకు ముందే తీర్పు తీర్చబడ్డారు అని మనం చూస్తున్నాం. అయితే దేవుని మరి ఆయన కుమారుని మీద విశ్వాసం ఉంచిన ద్వారా రక్షణ పొందడం ద్వారా మరి వారు విమోచించబడ్డారు అనేటువంటిది అక్కడ ఆ 2 వచనాల్లో మనం చదువుకుంటున్నామండి. But he sent Jesus into the world to give the world salvation. మరి అయితే మరి దేవుడు మరి అటువంటి అవకాశము లేని వారికి కొరకు అవకాశము మరి కల్పించడానికి, మరి ఆయన తీర్పు పొందుకోకుండా నరకాన్ని నుంచి తప్పించడానికి ఆయన కుమారుడైనటువంటి యేసయ్యని ఈ లోకంలోనికి పంపి మనందరినీ కూడా రక్షించుకున్నాడు. Hallelujah. స్తోత్రం. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. And you say, "Steve, why do you keep telling us this?" మరి ఒకవేళ మీరు అడగొచ్చు, అయ్యగారు మరి స్టీవ్ అయ్య గారు ఎందుకండి మరలా ఈ విషయాన్ని మాకు చెప్తా ఉన్నారని ఒకవేళ మీరు అడగొచ్చు. We understand this. We believe this. మరి మాకు ఇది అర్థమైందండి, మేము యేసయ్యని విశ్వాసం ఉంచాము, ఆయన నమ్ముతా ఉన్నాము, ఆయన రక్షణ మేము అనుభవిస్తా ఉన్నాం, అయితే మాకెందుకు చెప్తున్నారని ఒకవేళ మీరు ప్రశ్న చేయొచ్చు. That's true, but the world does not believe it. మరి మీరు ఆ విధంగా దేవుని రక్షణలో మీరు కొనసాగుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవునిలో మీరు ఎదుగుతా ఉన్నారు, అది నిజమే. అయితే మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మీరు పొందినటువంటి రక్షణ వారు పొందుకోలేకుండా, మీరు పొందుకున్నటువంటి విశ్వాసాన్ని, అనుభవాన్ని, దేవునితో సంబంధాన్ని వారు లేకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మరి మీరు వారికి మీరు తెలియజేయవలసిన బాధ్యత మీ మీద ఉంది అని గుర్తు చేయడానికి ఈ విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నానండి. And I keep telling you for us to see that we were dead in our sin and God called us. Therefore, we need to go preach the gospel for others to hear. మరి ఎందుచేత మరి మనకు బోధించాలి వాక్యాన్ని అని మీరు ఒకవేళ ప్రశ్నించవచ్చు. ఎందుకంటే మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని ఎన్నుకొని, మనల్ని రక్షించుకొని, మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకుని రక్షణ అనుభవాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆయన ఈ రక్షణ అనుభవాన్ని ఇతరులకు తెలియజేయడానికి మనము దేవుని కొరకు సాక్షార్థమైనటువంటి వారంగా, సాక్ష్యము చెప్పే వారంగా, సువార్త తెలియజేసే వారంగా, మనము ఇతరుల కొరకు మనము ఎక్కడ ఆయన పంపిస్తే అక్కడికి మనం వెళ్ళవలసిన వారంగా మనం ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
థ్యాంక్ యూ Hallelujah. జీసస్. హల్లెలూయా. They not only need to hear your words, they need to hear your actions and the way you love people more than your words. మరి అయితే కేవలము వారు మీ నోటి ద్వారా వచ్చేటువంటి మాటలు, మీ వాక్చాతుర్యము మాత్రమే వారికి సరిపోదు, కానీ మీ 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 యొక్క దేహము ద్వారా, మీ చూపు, మీ మాట, మీ యొక్క ఆ యొక్క కదలికలన్నీ కూడా చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా మీరు కాపాడుకుంటూ మరి వారిని దేవుని యొక్క ప్రేమను వారికి తెలియజేసేవారుగా, దేవుని వైపు మీరు వారిని ఆకర్షించేవారుగా, మీరు నడిచిన, మాట్లాడిన, కూర్చున్న, ఏ పని చేసినా కూడా దేవునికి మహిమ తెచ్చే విధంగా మీరు కార్యాలు చేయాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నామండి. Let's go back to Mark 16. మరి ఆ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. Verse 15 and 16. మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందామండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. Jesus said to the apostles and all those that were with them, మరి అక్కడ మరి తన అపోస్తలులు, తన శిష్యులైనటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మరి యేసయ్య మరి మాటలు వారికి తెలియజేస్తా ఉన్నారండి. go into all the world. మరి ఆ యొక్క సర్వలోకానికి మీరు వెళ్ళండి అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు. Now that world starts inside your home. మరి ఈ యొక్క ప్రపంచము, మరి సర్వలోకమునకు వెళ్ళండి అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? మీ ఇంటిలోనే అది ప్రారంభమవుతుంది. It continues to the neighborhood that you live in. మరి ఆ తర్వాత మీ ఇంటిలో ప్రారంభమై మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వారికి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉండేటువంటి వారికి ఆ యొక్క సువార్త మరి ప్రారంభం అవ్వాలి. It continues to the city or town that you live in. ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న గృహాలు, తర్వాత మీ గ్రామాలు, మీ ఉన్నటువంటి గ్రామాలు, మీ గ్రామాల చుట్టూ ఉన్నటువంటి చెందినటువంటి పట్టణాలు, చుట్టుపక్కల గ్రామాలకి, పట్టణాలకి ఆ సువార్త వెళ్ళేదిగా ఉండాలి. If you can't preach the news, the good news, to your family and to your neighbors and to your town, you can't take it to the world. మరి నీవు ఆ యొక్క నీ కుటుంబానికి, నీ యొక్క గ్రామానికి, అలాగే మరి నీ యొక్క పట్టణానికి నీవు ఒకవేళ దేవుని సువార్తను నీవు చెప్పలేని వాడుగా ఉన్నట్లయితే, మరి ఆ యొక్క ప్రపంచానికి నువ్వు సువార్త చెప్పడము, సర్వలోకానికి సువార్త చెప్పడం అనేటువంటిది అసంభవము అనేటువంటిది నువ్వు గమనించాలి. If I have not been for the last 37 years living the life in my home, community, neighborhoods for Christ, మరి ఈ అయ్యగారు మారు మనసు పొందిన తర్వాత 37 సంవత్సరాల నుంచి మరి ఆయన నివసిస్తున్నటువంటి గృహంలో, మరి ఆయన మరి బంధువుల్లో, స్నేహితుల్లో, మరి అలాగే ఆయన మరి గ్రామంలో, ఆయన పట్టణంలో ఆయన మరి ప్రభు కొరకు సాక్షిగా నిలబడలేకపోయినట్లయితే, మరి ఈరోజు ఇతర దేశాలకు వచ్చి సువార్త ప్రకటించేటువంటి ఆధిక్యత, ద్వారాలు ప్రభు తెరిచేవాడు కాదండి. I would be a hypocrite and a false prophet trying to preach to you in India. మరి ఆ విధంగా మరి నేను ఆ దేవుని మరి వెంబడించకుండా నేను మరి ఆ యొక్క నా చుట్టుపక్కల, నా గ్రామంలో, నా పట్టణంలో నేను సాక్ష్యం లేకుండా నేను మీ భారతదేశానికి వచ్చి నేను ఆ యొక్క దేవుని వాక్యాన్ని నేను ప్రకటించినట్లయితే కేవలం నేను వేషధారణ జీవితం కలిగినటువంటి వాడిని. మరి నేను నా బోధ వల్ల ఎటువంటి ఉపయోగం మీకు ఉండదు అనేటువంటిది మీరు గమనించాలి. I keep telling you I am not worthy for God to have called me for this task.
మరి ఆ యొక్క దేవుడు ఏదైతే మరి నన్ను ఎన్నుకొని నన్ను చేయమంటున్నాడో భారతదేశంలో పరిచర్య మరి సమస్త దేశాల్లో మరి ఆయన ప్రేమను మరి తెలియజేయమంటూ ఉన్నాడో ఆయన సువార్తను ప్రకటించమంటున్నాడో ఈ సువార్త ప్రకటించడానికి కానీ ఆయన ప్రేమను ఇతరులకు తెలియజేయడానికి కానీ దేశాలకు వెళ్ళడానికి కానీ నాకు ఎటువంటి ఆధిక్యత ఎటువంటి ధన్యత ఎటువంటి మరి ఆ యోగ్యత లేదు అనేటువంటిది నేను ఒప్పుకుంటూ ఉన్నాను. None of us are worthy of the calling of God. మరి మనలో ఎవ్వరం కూడా మరి ఆయన పిలుపు మరి ఆయన పిలుపు మనల్ని పిలుచుకోవడానికి కానీ మనం ఆయన పరిచర్య చేయడానికి కానీ ఎవరం కూడా యోగ్యులం కాదండి. What are the signs that we are serving God? మరి మనము దేవుణ్ణి మరి ఆ యొక్క సేవిస్తున్నాము, దేవుని మార్గంలోనే మనం జీవిస్తున్నాము అనడానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని లక్షణాలు ఏమిటనేటువంటిది మీతో చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And these signs were more prevalent in the apostles' days. మరి ఈ యొక్క మరి వారు మరి అపోస్తలులైనటువంటి వారు శిష్యులైనటువంటి వారు ఆ యొక్క నూతనంగా సంఘం ప్రారంభించబడినటువంటి దినాల్లో మరి వారు కలిగి ఉన్నటువంటి లక్షణాలండి ఇవి. But today we see these signs also. మరి అదే విధంగా ఆ రోజు అపోస్తలుల ద్వారా ఏ కార్యాలు వారు జరిగించారో, ఏ విధంగా వారు ప్రభు పరిచర్యలో ముందుకు సాగారో, ఎటువంటి అద్భుత ఆశ్చర్యాలు వారు జరిగించారో అదే విధంగా ఈ దినాల్లో కూడా అటువంటి కార్యాలే మనం కూడా చేయగలము అనేటువంటిది వాక్యం మనం చూస్తున్నామండి. But some of these that he talks about, we do not want to test God. మరి వీటి ద్వారా మరి ఇక్కడ రాయబడినటువంటి వాటిలో కొన్నిటిని మనం చేయడం ద్వారా మరి దేవుని మనం పరీక్షిద్దామని కానీ మరి వీటిని ఆ యొక్క దేవుని పరీక్షించడానికి మాత్రము ఇటువంటి కార్యాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటిది వాక్యం మనం తెలుసుకోవాలండి. I am not going to grab a cobra by the tail and test God that I will live. మరి నేను తాసుపాము మరి ఆ చేత్తో పట్టుకుని తోక పట్టుకుని పైకి లేవదీసి మరి ఆ యొక్క ఇదిగో నేను దేవుని బిడ్డను కదా, నేను పామును ఎత్తి పట్టుకుంటే ఆయన నాకేమవుదు అన్నాడు కదా అని నేను ఒకవేళ అన్నానంటే నా అంత బుద్ధిహీనుడు ఎవరు ఉండరు. I will not take deadly poison and drink it. మరి ఆ విషయాన్ని చాలా భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి విషయాన్ని తీసుకుని ఒకవేళ నేను తాగి మరి నేను చావను ప్రభు నన్ను బ్రతికిస్తాడని నేను ఆ విధంగా నేను ఆ బుద్ధిహీనమైనటువంటి విధంగా దేవుని పరీక్షించే విధంగా నేను చేసినట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. Then there may be times in the final time before Christ returns. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క మరి ఈ లోకంలో మరి ఆ యొక్క చివరిగా ఆయన మరి మరలా తిరిగి రాబోతున్నటువంటి సమయంలో మరి ఇటువంటివి మరి ఒకవేళ సంభవించవచ్చు అనేటువంటిది మనం చూస్తాం. ఎవరైనా మరి మన అటువంటి కార్యాలు జరిగినప్పటికీ కూడా మరి అవేమి కూడా మీకు హాని చేయవు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. And if it is God's will, we will be protected. మరి ఒకవేళ ఎవరైనా మన మీద వీటిని ప్రయోగించినప్పటికీ కూడా దేవుడు మరి ఖచ్చితంగా మరి ఆయన చిత్తములో మనల్ని బ్రతికించాలి, జీవింప చేయాలి అనుకుంటే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆ యొక్క వాటన్నిటి నుంచి కూడా మరి ఆయన మనల్ని తప్పించి మనల్ని జీవింప చేయగలడు. I have prayed for the gift of tongues and never received it. మరి అయ్యగారు మరి ఆ యొక్క భాషలు మాట్లాడేటువంటి వరము నాకు కావాలి అని అనేక సార్లు ప్రార్థన చేశారు కానీ మరి ఆ వరాన్ని ప్రభు దేవుడికి ఆయనకి ఇవ్వలేదు. We have had interpreters every time I've came to India. మరి ఎందుచేతంటే మరి ఆ యొక్క ఇండియా భారతదేశం వచ్చినప్పుడల్లా కూడా మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏ భాషలో మరి తర్జుమా చేయాల్సి వచ్చినా మాకు ఆ యొక్క తర్జుమా వాళ్ళు దొరుకుతూ ఉండేటువంటి వారు. I know that the Holy Spirit intercedes to me before Jesus and before the Father in tongues I do not understand. మరి నాకు తెలుసు మరి నేను ఏదైతే నేను అర్థం చేసుకోలేకపోతున్నానో, ఏదైతే నేను కొత్త భాషలు మాట్లాడాలని ఆ యొక్క భాషలో మాట్లాడేటువంటి ఆ యొక్క
మరి దేవుని యొక్క మరి అనుగ్రహాన్ని నేను పొందుకోలేకపోయాను. అయితే నా పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యేసయ్య నా పక్షంగా తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేటువంటిది నాకు తెలుసు. But I have never started praying in spoken tongues. మరి నేను ఎప్పుడు కూడా మరి నేను కూడా భాషల్లో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని నేను భాషల్లో ప్రార్థన చేయడము నేను ఎప్పుడు కూడా ప్రారంభించలేదండి. Those gifts are for certain times. మరి ఆ యొక్క మరి బహుమతులు, ఈ యొక్క ఆత్మ వరాలు ఏవైతే ఉన్నాయో, ఈ భాషల్లో మాట్లాడడము, మరి భాషలకు అర్థాలు చెప్పడము, ఇవన్నీ కూడా ఆ అవసరమైనప్పుడు మాత్రమే ప్రభు మనకు అనుగ్రహిస్తారు. Then down in verse 18 it says they will place their hands on sick and they will get well. మరి 18వ వచనంలో మనం చూస్తున్నాం కదా, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు అనేటువంటిది అక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తున్నామండి. The Lord will not heal every situation. He will heal those situations that will glorify him. మరి ఇక్కడ మనం చూసినట్లయితే రోగులు మరి స్వస్థపరచబడతారు అని మనం చెప్పిన మాటను బట్టి అందరు రోగులు స్వస్థపడతారని కాదండి. మరి దేవుడు మరి వారు స్వస్థపడడం ద్వారా దేవుడు మహింపరచబడతాడు అంటే వారు ఖచ్చితంగా మరి స్వస్థపడేవారుగా ఉంటారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. Peter was so focused on his relationship with the Lord. మరి పేతురు గారు మరి ఆయన ఎప్పుడు కూడా మరి దేవునికి ఆయనకి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి వారు. He wasn't aware of the people crying out for healing. మరి మరి ఎవరు మరి స్వస్థత పొందాలనుకుంటున్నారు, ఎవరు మరి రోగంతో ఉన్నారు, మరి వారి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనకి ఎప్పుడు ఉండేటువంటిది కాదు. ఎప్పుడు కూడా ఆయన దేవునితో ఆయన సంబంధాన్ని ఎప్పుడు కూడా ఆయన పెంచుకోవాలి, కలిగి ఉండాలని కోరుకునేటువంటి వారు. He was walking with the Lord, and as his shadow fell on these people on the road, they were healed. మరి ఆయన దేవునితో నడుస్తూ ఉండగా, ఆయన దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి ఆయన నడుస్తూ ఉండగా మరి ఆయన నీడ పడినప్పుడు రోగులు ఆయన నీడలో స్వస్థ పొందినట్టుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Peter didn't heal them. Paul didn't heal them. Andrew didn't heal them. God healed them. మరి పేతురు గారు మరి వారిని స్వస్థపరచలేదు, కానీ మరి పౌలు గారు వారిని స్వస్థపరచలేదు, అంద్రే గారు వారిని స్వస్థపరచలేదు, ఇంకా మిగిలిన అపోస్తలులైనటువంటి వారు యోహాను గారు కానీ ఎవరు వారిని స్వస్థపరచలేదు. కానీ మరి దేవుడే మరి ఆయన ఆ రోగులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. I'm going to close this. మరి ఈరోజు మరి ఇక్కడతో నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నానండి. My anxiety is feeling better. మరి ఈ వాక్యం విన్న తర్వాత, వాక్యం బోధించిన తర్వాత మరి అయ్యగారిలో ఉన్నటువంటి ఆ కంగారు, ఆ యొక్క మరి తొందరపాటు పోయి మరి ఆయన శాంతి సమాధానాలు ప్రభు అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. We are called to share the gospel to the world. మరి మనము మరి దేవుని ఆ యొక్క సువార్తను ప్రకటించడానికి మనము ఎన్నుకొనబడి ఈ లోకంలో మరి ఆయన కొరకు జీవించడానికి, ఆయన సాక్షార్థంగా మనం జీవించడానికి మనల్ని ఆయన ఎన్నుకున్నారండి. I've looked at the schedules for all of the meetings. మరి ఇక్కడ ఉన్నటువంటి నేను వెళ్ళబోయేటువంటి ప్రాంతాలు, ఆ యొక్క మీటింగ్స్ అన్ని కూడా నా ముందు నేను పెట్టుకున్నాను. It appears we will have 12 to 15 pastors conferences. మరి ఆ షెడ్యూల్లో చూసినప్పుడు 12 నుంచి 15 మరి పాస్టర్ల యొక్క కాన్ఫరెన్స్లు నేను అటెండ్ అవ్వబోతున్నాను అనేటువంటిది నాకు అర్థమవుతా ఉంది. And probably 60 services, I don't know. మరి ఆ తర్వాత మరి ఆ యొక్క 60 నుంచి 70 మరి మామూలుగా కూడికలు మరి నేను పాల్గొనబోతున్నాను అనేటువంటిది నేను గమనించాను.
I am not taking any part of this trip lightly. మరి ఈ యొక్క నేను వచ్చేటువంటి ఈ భారతదేశానికి వచ్చేటువంటి ఈ యొక్క మరి ఈ యొక్క ట్రిప్ని నేను ఏదో తక్కువగా నేను తీసుకుంటలేదు, ఏదో నార్మల్గా నేను తీసుకుంటలేదు, మరి చాలా సీరియస్గా నేను ఈ విషయంలో నేను తీసుకుని నేను మీ భారతదేశానికి వస్తా ఉన్నాను. I never take our Zoom meetings lightly. మరి మన యొక్క జూమ్ మీటింగ్లను కూడా నేను ఏ విధంగా తక్కువగా నేను చూడట్లేదు. ఈ యొక్క జూమ్ మీటింగ్లు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనేటువంటిది నేను నమ్ముతూ ఉన్నాను. And I tell you, if we do 15 pastors conferences, averaging 40-50 pastors. మరి ఈ యొక్క 15 పాస్టర్ కాన్ఫరెన్స్లో మరి ఒక్కొక్క పాస్టర్ కాన్ఫరెన్స్లో మరి కనీసం 50 మంది పాస్టర్లు వచ్చారనుకోండి, that would be 750 pastors. మరి మొత్తముగా కలిసి నేను 750 మంది పాస్టర్లని మరి ఈసారి నేను కలవబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And if each pastor has 50 in his church, మరి ప్రతి ఆ దైవ సేవకుడు పాస్టర్ గారు మరి ఆ సేవకులు మరి వారి సంఘాల్లో 50 మంది విశ్వాసులను వారు కలిగి ఉన్నప్పటికీ, this is 37,000 people that we will be affecting with the gospel. మరి ఇంచుమించుగా 37,000 మంది ప్రజలైనటువంటి వారిని ఆ యొక్క దేవుని వైపు నడిపించేటువంటి ఆ యొక్క గొప్ప భారము, ఆ యొక్క బాధ్యత ప్రభు అయ్య గారి భుజాల మీద ఉంచారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Thank you, Lord. Thank you, I am amazed. I am just blown away that God has called us, all of us, to spread the gospel. మరి దేవుని సువార్తను మరి సర్వలోకానికి మరి తెలియచేయడానికి ప్రభు మనందరినీ, నన్ను, మిమ్మల్ని మరి ఎన్నుకున్నందుకు, మనందరినీ కూడా ఆయన ఎన్నుకొని మరి ఆయన పరిచర్లో ముందుకు నడిపిస్తున్నందుకు, అనేక మందికి ఆయన ప్రేమ సువార్తను ప్రకటించే వారంగా మనల్ని నిలబెట్టినందుకు నేను దేవునికి ఎంతగానో కోట్ల స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ Jesus. Thank you, Jesus. హల్లెలూయా, హల్లెలూయా. I'm going to tell you one last thing on last year's trip and this year's trip. మరి ఆ యొక్క మరి నేను చివరిసారిగా భారతదేశానికి వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని చెప్పాను. మరి ఇప్పుడు కూడా మరి మీకు ఆ విషయాన్ని తిరిగి మరలా జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. I brought a camera last year. మరి పోయినసారి నేను ఆ యొక్క కెమెరా తీసుకొచ్చాను. Someone took pictures, thousands upon thousands of pictures. మరి ఆ యొక్క చాలా మంది నా దగ్గర నుంచి కొంతమందికి నేను ఫోటోలు తీయమని కెమెరా ఇస్తే కొన్ని వేల ఫోటోలు, వీడియోలు నా కెమెరాలో తీసి పెట్టారు. My thought was I would condense it down to a small little video to take to churches. మరి నా ఉద్దేశం ఏంటంటే అలాగా వేల ఫోటోలు కానీ వీడియోలు కానీ నాకు అవసరం లేదు, కానీ ఒక చిన్న వీడియో క్లిప్ లాగా నేను చేసి ఇక్కడ నేను నా సంఘంలో చూపించాలనే ఆశ మాత్రమే నేను కలిగి ఉన్నా. We did that on the first trip in 2009. మరి ఆ విధంగా మరి ఆ యొక్క 2009లో నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఆ విధంగా మేము ఆ యొక్క చిన్న క్లిప్ చేయడానికి మేము చేయగలిగాం. But the Lord said no. మరి అయితే ఆ యొక్క మరి మేము తయారు చేసిన తర్వాత మరి ఇతరులకు చూపించాలి అనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే మరి వద్దు, దాన్ని పక్కన పెట్టండి అని ఆయన అన్నాడు. That camera is still in my nightstand drawer. మరి ఆ కెమెరా మరి ఇప్పటికి ఇంకా కూడా ఆ యొక్క ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా నా యొక్క బీరువాలో భద్రంగా ఉన్నాయి, కానీ ఎవరికి చూపించలేదు. I am not coming for publicity in the United States. మరి మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఏంటంటే నేను భారతదేశానికి వస్తున్నానంటే మరి ఏదో మీ దగ్గరకు వచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి కానీ మరి ఆ యొక్క మరి మా దేశానికి వచ్చి నేను గొప్ప పేరు పొందుకోవాలనే ఉద్దేశంతో కానీ నేను రావట్లే. None of these trips, 6 trips,
are about patting on the back for any of us. మరి ఆ యొక్క మరి ఈ యొక్క నేను వచ్చినటువంటి ప్రతి ఆ యొక్క మరి ట్రిప్స్ అన్నీ కూడా ఏదో మరి మమ్మల్ని మరి శబాష్ బాగా చేశారని నన్ను అనిపించుకోవడానికి కానీ మరి మీరందరూ కూడా అనిపించుకోవడానికి కానీ ఈ యొక్క కార్యాలు జరగడానికి నేను చేయట్లేదండి. All that we are doing is to glorify God and to reach people for Christ. మరి మనము చేసేటువంటి ప్రతి కార్యము ద్వారా కేవలము దేవునికి మాత్రమే మహిమ తెచ్చే విధంగా మరి కార్యాలు జరగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. We are to love him with all our heart, mind, soul and strength. మరి మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆ యొక్క మరి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మరి మీ అందరినీ కూడా నేను ఎంతగానో ప్రేమిస్తున్నానండి. And I pray that we will love others. మరి మీరు కూడా మీరే దేవుడు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాడో మీరు కూడా మీ యొక్క పొరుగు వారిని మీరు కూడా ప్రేమించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. And if I have offended you in any way through my sermons, through my attitude or whatever, I'm sorry, but God has called me to this. మరి ఒకవేళ నా వర్తమానాల ద్వారా ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే మిమ్మల్ని ఏమైనా నొచ్చినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. మరి ఆ యొక్క మరి నేను మిమ్మల్ని నొప్పించాలని మీకు ఈ మాటలు చెప్పట్లేదు కానీ కేవలము మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమంటున్నాడు కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నానండి. నో సార్, we are very much learning many things from you, and the tears coming down from all of our hearts are crying. All the words you spoken to us, and we are speaking with our spirits, not our. We are speaking with our spirits and souls and cleanse our lives. Praise the Lord. Give him all of the glory. మరి దేవునికి సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావము మరి చెల్లును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేయాలన్నా మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నాయో దయచేసి తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. Above all power, above all king, above all and all created thing, above all wisdom and all the ways of man, you were here before the world began. Above all kingdom, above all throne, above all wonder the world has ever known, above all wealth and the treasures of the earth, there's no way to measure what you owe. Crucified, laid behind the stone, you live to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me above all. Crucified, laid behind the stone, you live to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me above all. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Lord, you think about us, Lord. Lord, when you crucified, when you hang on the cross, when you take all our punishment, you thought about us. In your mind, you only think about us, Lord. You only think about us. You only
you only want to uh, deliver us, Lord. Hallelujah. Thank you, Lord, for your great love. Thank you, Lord, for thinking on the in the beginning also, Lord. Hallelujah. At the world begins also, you will be there, and in the time we are not coming in that time. We are not, but still you are thinking about us. Still you are taking care for us, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. You are thinking for us, and you, hallelujah, you gave your salvation, Lord. Hallelujah. We are not worthy, Lord. We are not worthy to have your love. We are unworthy, Lord. Hallelujah. So thank you for choosing the unworthy vessels. Hallelujah. Thank you, Jesus. Thank you, thank you, thank you so much, brother, for sharing wonderful word. And in this word, I really very much like one word, that is, we must don't tell the people about the curse that will come in the, as John Baptist, John 3:17 says, we did not tell the thing about the punishment. We only tell the love of God. We only tell the grace of God. That is the thing God wants to uh, uh, he have in our lives. That's really touched my heart, because when we condemn them, when we do curse them, when we judge them, they will not come to Christ. They will go Yeah, out yeah. to Christ. So that will be very touched my heart. That is very good word I had today. Thank you so much for sharing this wonderful word and encouragement, and open heart, open heartedly tell everything in this today message. And all the words really touched my heart. Really, I cried, tears coming on my face when we hearing the word of God, and the Holy Spirit convincing many things in my life to change and glorify God only, not man, not anyone. Yeah, Yes, sir. That's really a great blessing for me. And in the coming days, we will work together with one heart, with one mind, to the glory of God, and to save many perishing souls. Amen. Amen. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. sir. Thank you, sir. Steven, sir. So I'm very exciting about the Word of God. So you are told three things, and we worship the Lord, and we love neighbors. And one more thing I learned from this day. So preach the gospel. That's the main important. That is the one of the part. So we are thinking, we are praise to God. We love the God, and another is we love our neighbors. We are thinking like that. But third one is the attract to me. So today God spoke to me. So when God give opportunity to share the love of God, to tell about Jesus, His love and His resurrection, His death and His salvation. That is our responsibility today. Remember me that one also. So it's amazing. God gave to us a burden to preach the gospel. Then only we reach the people. Then only the people will come to the Lord Jesus Christ. So it's amazing, amazing. So I am also praying. Whenever I get an opportunity, I tell the gospel. Wherever I will go, wherever I get a chance, just I introduce myself, Jesus, just one word. So one day they will come to the Lord. We show our love also. That's the main important. So because by God's grace we are saved. At the same time we are saved other people also. So all the people go to the heaven. So that's our desire. That's our burden. So it's amazing. It's amazing your word. It's a great burden. So you're coming India. So I pray in my family, whole heart. I pray God may give good health, and may God use more and more. You tell now.
as much as possible. We go to preach the gospel, meet the pastors, everything we do, we arrange definitely. Thank you so much. Thank you so much. You have a great burden. We love you, sir. We bless you in the name of Jesus. Thank you. Thank you. Once again, one prayer request. My daughter is going to write final exam, B Pharmacy, June 3rd. That exams will be start. So please pray for my daughter. She wrote a good exams, and may God give good health and memory power. So our name is Nissi. The Lord is my banner. That means Nissi. Okay, sir. Thank you. Jashin brother, మేము లీవ్ అవుతున్నాము. ఒక బ్రదర్ మా ఆత్మీయ కుమారుడు ఇంటిలో చెప్తుంది, అది కారు కొన్నాడు ఆయన. నేను బాప్తిస్మం ఇచ్చిన నా పిల్లలు వాళ్ళు వేరే దగ్గర ఉంటాడు, వచ్చాడు. అది ఏమంటారు, ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అందరు ఫ్యామిలీతో. మనం ఉండే రెస్టారెంట్ కూడా అదే రెస్టారెంట్ మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఆ బ్రదర్ వచ్చిండు, వెయిట్ చేస్తుండు. సో వెళ్తున్నాము. బాయ్ మరి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మరి ఇంకా ఎవరైనా విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. Thank you so much, sir, for being with us and long time and more than 2 hours you stayed with us, and in this busy time also, and it's a blessed time for all of us. Thank you for your great kindness and compassion for all of us to share the God's word every week 2 times, and also coming traveling miles of kilometers to India and share the God's word for 5 weeks in a very hot weather. And God is with you, and God will use you as you desire. God is help you in every situation and use you mightily to lead many people to Christ in this trip, sir. Thank you so much, sir, for your great commitment and dedication for God's word, and having a great burden for perishing souls in India. Thank you so much, sir. Thank you so much. And please pray and close this meeting, sir. అయ్యారు వందనాలండి. చార్లెస్ అయ్యారు చెప్పండి. ఇప్పుడు వచ్చిన వారందరికీ వందనాలండి. మరి దేవుడు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మరి మార్కు సువార్త 16వ అధ్యాయం ద్వారా మరి అద్భుతమైన పాఠాన్ని మనకు అందించారు అయ్యగారు. వండర్ఫుల్ మెసేజ్ అండి. ఎందుకంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగినని చెప్పిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఎందుకంటే మనం విశ్వాసం ఎంత బలముగా విశ్వాసం నుంచి మరి రక్షింపబడతావో వారు రక్షింపబడదురు, మరి విశ్వాసం లేని వారికి శిక్ష విధింపబడుతుందని చెప్పిన రీతిగా మన విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది, మనల్ని దృఢపరుస్తుందని చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలండి. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మరి కొత్త మరి క్రియలను నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగినని కనబడదు. ఎలయనగా నామమును ఎలయనగా నామమును దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలతో మాట్లాడుదురు. భాషలతో మాట్లాడడం అంటే సామాన్యమైన పని కాదు, కానీ దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడతాం, కానీ ఆ యొక్క భాషలు మనం మాట్లాడాలంటే మాట్లాడే ఆ యొక్క అసాధ్యమైన పని కాదండి. దేవుడు మనతో ఉండి అద్భుతమైన అభిషేకాన్ని మన మీద కుమ్మరించినప్పుడు, మరి ఆది అపోస్తుల పైన కుమ్మరించినట్లు మరి మన మీద కూడా ఆయన అగ్ని అభిషేకము కుమ్మరిస్తాడు. ఎందుకంటే నీళ్లలో కాదు కానీ బాప్తిస్మము, మరి అగ్నితో కూడా బాప్తిస్మం తీసుకోవాలని ఆ యొక్క మాట మరి దేవాతి దేవుడు యోహాను గారు అయితే నీళ్లలో బాప్తిస్మం ఇచ్చారు, నా వెనుక వచ్చి వాడు అగ్నితో బాప్తిస్మం ఇస్తారని ఆయన వాక్యం సెలవిస్తుంది. అయితే అగ్ని అభిషేకము మరి దేవుడు మనల్ని పొందుకున్నప్పుడు
మనకి ఆ యొక్క మాటలు వస్తాయి. ఎందుకంటే ఒకరికి ఈ కమ్ దిస్లీ బరాబర్ ఇష్యాల రాసి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతుగా ఇచ్చి మరి ఒకరికి బోధించే తలంతు, ఒకరికి పాటలు పాడే తలంతు, అలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఎన్నుకున్నాడు. అయితే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన వాక్యం సెలవిచ్చిన రీతిగా దైవజనులు మరి ఆయన పేరు నాకు రావట్లేదండి. అయ్యగారి పేరేంటండి? స్టీవెన్ అయ్య గారు. స్టీఫెన్ అయ్య గారు మరి ఇండియా దేశానికి ఎంతో బాధ్యత కలిగి ఆయన మీద ఉన్న భారాన్ని నేను ఈ యొక్క భారం అనేక మందికి ఆయన రాజ్యసువార్త అందించాలని ఆశ కలిగి ఆయనలో ఉన్న ప్రేరేపణ బట్టి ఆయన ఏర్పరచుకున్న రీతిని బట్టి ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచారని మీరు అందరూ కూడా మరి అయ్యగారు వస్తున్నారని స్టీఫెన్ అయ్య గారు మరి ఇండియా దేశంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి ఇక్కడ యెహోషువతో కూడా మాట్లాడి ఉన్నారు 16వ వచనంలో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్భుత కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ముందుగా చెప్పారు కదండి, ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారు రక్షింపబడతారన్న రీతిగా మన హృదయాన్ని తాకే ఆ యొక్క వాక్యాన్ని అందించిన స్టీఫెన్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి నేను ఎక్కువగా మరి మీకు కూడా దేవుడు మరి అద్భుతమైన అభిషేకంతో మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకించుకుని ఆయన మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ ముందడుగేస్తున్న మీ అందరు దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ అంతటా మరి బాప్తిస్మం పొందాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీ అందరితో ఉండి మరి అనేక హృదయాలను కదిలించే వాక్యాన్ని మీరు అందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వందనాలండి స్టీఫెన్ అయ్య గారు, సార్లెస్ అయ్య గారు, ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Thank you so much. Sister Mahalakshmi is telling today's word is very encouraged me, and as you said in Mark chapter 16 verse 17 verse, there is many miracles will follow those who have Jesus Christ and those who have relationship with God. As Peter have relationship with Jesus, he had a great, God gave him to heal the sick. When his shadow is upon the people will delivered from all kind of sicknesses. That is the thing. God wants to give this gift in our lives, and also speak with the new tongues, and also deliver the evil spirits, and every healing power and everything God will going to give us. And this is very great encouragement, and every word you tell is a very heart touching, and we learned many things, and your message is so wonderful, so eye opening, and so needed in these times in India. So God is sending you to use you mightily in many places through this message, and to lead the people to Christ. And so we are praying for all of you, and God will protect you, and God will use you, God will take you to all the places, and share the word of God. God put in your heart, and many people will come to Christ and accept Jesus Christ as their Lord and Savior. Jesus Christ. Amen. Hallelujah. Thank you so much, Amma. మరి మీరు నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఆ యొక్క దేవుడు మరి మీ ప్రార్థనల ఫలితంగా మరి అయ్యగారిని భారతదేశంలో బహుబలంగా వాడుకుని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన నిలబెట్టుకుని అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి మరి అయ్యగారి పరిచయను మరి అయ్యగారితో సహకరిస్తున్న మా అందరినీ కూడా ఆయన వాడుకొని మరి క్షేమంగా మరలా తిరిగి మరొక జూమ్ మీటింగ్ లో మన అందరం కలుసుకునే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాలని మరి ప్రభు పేరట నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. చిన్న రిక్వెస్ట్, మా మనవడు నైట్ లో బాగా ఏడుస్తున్నాడండి. మరి 2 రోజుల నుంచి నిద్ర పడతలేదంట, ఏడుస్తున్నాడు బాగానే. బాబు కొరకు ప్రార్థన చేయండి. బాబు పేరు లవ్లీ స్టార్ అని పేరు. అమ్మా తప్పకుండా చెప్తానమ్మా. అయ్యగారికి చెప్పి ఆ బాబు గురించి ప్రార్థన చేస్తాను. సిస్టర్ మహా is requesting to pray for her little grandchild. His name is Lovely, and he is not sleeping in the nights, and
please pray for little boy Lovely. God will give good sleep and he will sleep peacefully in the nights. మరి తప్పకుండా ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మరి బాబుకి చక్కని నిద్ర ఇచ్చి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా మరి తల్లిదండ్రులకు కానీ మరి బిడ్డకు కానీ మరి ఏ విధమైనటువంటి నిద్రలో లేమి లేకుండా మరి ప్రభు సహాయం చేయను గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ. మరి ఇంకా ఎవరైనా చెప్పండి అన్న. కానీ అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయినా చాలా సంతోషంగా ఉంది. నేను టెక్నికల్ ప్రాబ్లం మీటింగ్లో సరిగ్గా పాల్గొనడం జరిగింది. మీరు ఇచ్చిన అయ్యగారు ఇచ్చిన ఆ యొక్క దేవుని యొక్క మాటను బట్టి నేను చాలా బాధపడ్డాను. అదేవిధంగా మిమ్మల్ని జూమ్ మీటింగ్లో మొట్టమొదటిసారి కలుసుకోవడం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న. జ్ఞాపకం చేసుకుంటారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చాలా చాలా వందనాలు. అండ్ పాస్టర్ సునీల్ ఈస్ జాయిన్డ్ ఫస్ట్ టైమ్ అండ్ హీర్ is the whole message, more message, long message. Sometimes he come and he will go because of some technical problems, but today he stayed. God allowed him to stay more time and he had all the words and he learned many things today, and he glorifying God for God allowing him to hear the word of God today and learn many things. Amen. To you and to change his spiritual life, change his way of life, to encourage, to lead in the word God's way, not in the religious ways. So this is really a eye-opening message to us. Thank you so much for sharing this wonderful message, and please continually Thank pray you. Bless you. Pastor Sunil and his family and his ministry. Yes, sir. Thank you so much, sir. Yes, sir. Yes, sir. Thank you, sir. We are really, I really very much blessed and working along with you in few days. I'm really very excited, and I thank God for giving this opportunity. This is not my this is not my good things, not by my good things, not by my might, not by my nothing. By the grace of God only, by the will of Yes. God only, God Amen. allow me to work for Him. And thank you so much for all your help and care and support and holding a hand and leading us day by day, every day, week by week, and all the truth more than 3 years, like a father and son relationship. And really, you are our spiritual father. We are all our spiritual sons and daughters. And thank you, sir. We are really blessed in my presence. Thank Praise you. the Lord. Yes, sir. Thank you. Praise the Lord. Hallelujah. Please pray and close this meeting, sir. Lord, it's been a glorious day to be in your presence. ప్రభువా, మరి నీ సన్నిధిలో మరి ఆ యొక్క ఒక మహిమ కలిగినటువంటి దినంగా మీరు ఈ దినాన్ని మార్చినందుకు నీకు వందనాలు. I thank you for your peace and your joy. ప్రభువా, మా జీవితాల్లో మరి మీరు మా కలతలన్నీ కూడా తీర్చివేసి మమ్మల్ని నీ సంతోషంతో నీ సమాధానంతో నింపుతున్న దేవుడు అయ్యా, నీకు వందనాలు. We thank you for the Holy Spirit that fills our heart and guides us in all wisdom and knowledge. నాయనా పరిశుద్ధాత్ముడా, మరి మా యొక్క మరి హృదయాలను మీరు మీ వాక్యం ద్వారా నింపుతూ మరి నీ మార్గాల్లో నీ యొక్క మరి బిడలంగా ఈ లోకంలో ముందుకు సాగిపోవడానికి మీరు మమ్మల్ని నాయనా మీ వాక్యం ద్వారా నడిపిస్తున్న మీ విధానానికే నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. He guides us into the paths we need to go to be faithful to you. ప్రభువా, నీకు ఏదైతే నీ ముందు నాయనా మరి నమ్మకమైనటువంటి విధంగా నీకు ఇష్టకరమైనటువంటి విధంగా ఉంటాయో నాయనా, మీరు ఏ మార్గాల్లో మీరు నడిస్తే మీరు ఇష్టపడే విధంగా మేము ఉంటుందో మరి అటువంటి మార్గాల్లో మమ్మల్ని నడిపించడానికి మీరు మా కొరకు పరిశుద్ధాత్మని ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. I thank you, Lord, for bringing our lives together to worship you and to minister together. ప్రభువా, మరి మేము కలిసి మరి ఆ యొక్క మరి నీ కొరకు మరి ఆ యొక్క మరి పరిచయం చేయడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఐక్యపరిచినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. I thank you for Pastor Jonkin's heart to bring pastors together to grow in faith.
నాయన మరి ఆ యొక్క మరి దైవ సేవకులు అన్నదండి నాయన నీ యొక్క పాస్టర్లు నాయన మరి సేవకులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా నీ వాక్యములు ఎదిగింప చేయాలని నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప నాయన ఆలోచన కొరకు నాయన గొప్ప నాయన మరి మంచి తలంపు కొరకు నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. And we all join together praying for his safety and his continued good health. నాయన మరి మేమందరం కూడా మరి ఆయన మరి ప్రార్థన చేస్తూ మరి నాయన మరి చక్కని ఆరోగ్యంతో నాయన మరి మీరు మా అందరినీ కూడా కాపాడి నీ పరిచర్యలో నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలముగా వాడుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. I pray for protection for all of us from the evil one. నాయన సమస్త విధమైన అంధకార సంబంధమైనటువంటి అపవాది దురాత్మ సంబంధమైనటువంటి నాయన మరి కీడు గండ అపాయం నుండి మమ్మల్ని అందరినీ కూడా మీరు తప్పించి నడిపించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. I pray that we all will repent and seek forgiveness for our shortcomings and our lack of faith. ప్రభువా మేము కలిగి ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి మరి మేము అనేక సార్లు నీకు దూరమైపోయి మరి ఆ యొక్క మరి నిన్ను బాధ పెట్టినటువంటి వాటన్నిటిని కూడా మీరు మన్నించి మమ్మల్ని తిరిగి మీ బిడ్డలుగా చేర్చుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. We pray for courage and commitment to share the gospel to the world. నాయన మరి సర్వలోకానికి వెళ్ళి నాయన మరి నీ సువార్తను ప్రకటించడానికి నాయన మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని మీరు నిలబెట్టి వాడుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And we know that we have many more prayer requests. ప్రభువా మరి నాయన అనేకమైనటువంటి ప్రార్థన అవసరతలు నాయన నీ బిడ్డలు కోరి ఉన్నారా, వాటన్నిటి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. I want to lift up Nisi on her exams and Loli for the grandchild not sleeping. నాయన మరి నిస్సి రాయబోయేటువంటి పరీక్షలో నాయన మీరు సహాయం చేయండి. నాయన బిడ్డకు చక్కని జ్ఞానము తెలివి నాయన వివేచన అనుగ్రహించి పరీక్షలో చక్కగా రాయడానికి మంచి ఉత్తీర్ణత పొందడానికి మీరు సహాయం చేయండి. అలాగే లవ్లీ నాయన మరి చక్కని నిద్ర పోవడానికి నాయన మరి ఆ యొక్క ఏదైతే ఆటంకం కలిగిస్తూ ఉందో ఆటంకాన్ని యేసునామంలో కొట్టివేస్తూ నాయన ఇప్పుడే స్వస్థత విడుదల ప్రకటిస్తున్నామయ్యా, నీకు వందనాలు. And we thank you that Sonal was able to join for the whole sermon today. నాయన అలాగే సునీల్ గారు నాయన మరి ఆయన నాయన మరి ఈ యొక్క దినమంతా కూడా మరి దేవుని వాక్యం వినడానికి మరి ప్రభు నన్ను ఎలా చేశారు అని నాయన నేను స్తుతిస్తుందనగా నాయన బిడ్డను మీరు నాయన వాక్యం వినడానికి మీరు ఎలా చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Lord, we pray for many more pastors who want to hear the word and want to grow in their faith together with other brothers and sisters. నాయన మరి ఇంకా అనేక మంది దైవ సేవకులైనటువంటి వారు పాస్టర్లు దైవ సేవకురాళ్ళు నాయన మరి నాయన మాతో పాటు కలిసి నీ వాక్యాన్ని నేర్చుకుంటూ నీలో ఎదగాలని ఆత్మీయంగా ఎదగాలని నాయన వారు ఆశపడుతున్నటువంటి వారందరినీ కూడా నాయన నీవు నాయన ఆత్మీయంగా ఎదిగింప చేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Father, prepare our hearts for this trip, all of us, that we will walk with you and that we will walk together in your word for your glory. నాయన నీ మహిమ కొరకు నాయన మేము ప్రతి కార్యము చేయడానికి మేము అందరం కూడా ఐకమత్యంతో ఒకే మనస్సు ఒకే ఆత్మ ఒకే మరి ఆ యొక్క ఆలోచన మీద నాయన మేము ముందుకు సాగిపోతూ నాయన నీ మహిమ కొరకు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మేమందరం కూడా ఏకాత్మతో పనిచేయడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And we give you the praise for it all in the name of Jesus. Amen. మీకే సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Thank you so much, sir. Amen. Thank you. Thank you, sir. God bless Amen. each Amen. of you. Thank you, sir. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. Thank you, sir. Amen. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. We are really blessed this day, sir. Thank you. I will see y'all in 10 days or something. మరి ఇంకా కొన్ని దినాల్లో మరి మిమ్మల్ని ప్రత్యక్షంగానే నేను చూడబోతూ ఉన్నానని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎస్ సార్. My life is in your hands, Pastor Jacquin. ఎస్ సార్. We are all in God's hand. Yes. Amen. Well, love y'all. Amen. Thank
థ్యాంక్ యూ సార్. వీ లవ్ యూ టూ సార్. వీ లవ్ యూ టూ. Bye bye. థ్యాంక్ యూ సార్. బాయ్.